ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని పార్టీబీ గ్రామంలో జగదాంబదేవి జాతర ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్లు హాజరయ్యారు. జగదాంబదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా, హిందూ దేవతలను కించపరిచేలా ఎవరైనా మాట్లాడితే తాట తీస్తామని ఎంపీ సోయం బాపురావు హెచ్చరించారు. హిందువులు అందరూ ఏకమై సంఘ విద్రోహ శక్తులను గుర్తించాలన్నారు. దేవీ దేవతల గురించి మాట్లాడాలంటే భయపడే రోజులు రావాలన్నారు. మున్ముందు ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే దేవీ దేవతలను దూషించే వ్యక్తులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తది అనేది సంకేతాలు టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి పోవడం జరిగింది. కాబట్టి ఇవాళ ఎవరైతే ఈ నరేష్ అదేవిధంగా రాజేష్ మొన్నటిదాకానేమో నరేష్ మన అయ్యప్ప దేవుణ్ణి అదేవిధంగా శంకర్ భగవాన్ దేవుణ్ణి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం, అంటే ఏ విధంగా మాట్లాడడం ఒక మనిషి మాట్లాడే విధానం కాదు. ఒక పశువు ఏ విధంగా అయితే వ్యవహరిస్తుందో ఆ విధంగా వ్యవహరించి హిందూ మనోభావాలను దెబ్బతీయడం, చివరికి రాష్ట్ర ప్రభుత్వం కూడా భయపడి అతన్ని జైల్లో వేయడం జరిగింది. ఎవరు హిందువుల మీద ఏం మాట్లాడినా నాకు ఎవరేం చేస్తారు అనేది ఒక భయము అనేది లేకుండా మాట్లాడిండు. తర్వాత హిందువులందరూ కూడా ఒక ముగ్గురిని తిరగబడి వాళ్ళను బాగా కొట్టడం వలన, ఆ మాటలు కొట్టడం వలన భయపడి ఆ జైల్లో కూడా ఒక ఏదంటే అయ్యప్ప సామాన్లను చూసి వాళ్ళు రాకముందే భయపడి చివరికి పరిగెత్తుకుంటూ పోయి జైల్లో దాక్కునే పరిస్థితి ఆయన తెచ్చుకున్నాడు. అంటే ఆయన ఏ విధంగా హిందూ దేవతలకు కించపరిచి మాట్లాడిన